ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం మరింత ముదురుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన ప్రత్యేక గైడ్లైన్స్పై వైసీపీ అభ్యంతరం తెలిపింది. ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాట్లు ఏపీలోనే ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నిస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్లో లేని సడలింపులతో కూడిన మార్గదర్శకాలు జారీ చేయడం సరికాదని అంటున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు వైసీపీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి ఈమెయిల్ పంపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో సీఈఓ కొత్తగా గైడ్లైన్స్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్లైన్స్కు విరుద్ధంగా ఈ నెల 25న గైడ్లైన్స్ ఇచ్చారని వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలోని పవిత్రతను కాపాడేందుకు ఈ అంశంపై దృష్టి సారించాలంటూ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కు మెయిల్ పంపారు. ఎన్నికల అధికారి మార్చిన గైడ్లైన్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ అందిస్తారు. ఓవర్ టు రమేష్. రహీం, ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుకి సంబంధించి తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఆ ఓటును లెక్కించేందుకు గతంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఒక గైడ్ లైన్స్ ను ఇవ్వడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా కొత్తగా గైడ్ లైన్స్ ఇవ్వడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యంతరాలను నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీంతో పాటు తాజాగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈమెయిల్ ద్వారా ఒక లేఖ పంపించడం జరిగింది. ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలను నిలుపుదల చేయాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఈ ఆదేశాలను జారీ చేశారంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపుకు సంబంధించి గతంలో ఒక విధానం ఉండేది. అది ఒకసారి చూస్తే పోస్టల్ బ్యాలెట్ల కవర్ పైన గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంపు వేయాలి. ఒకవేళ స్టాంపు వేయకపోతే కనుక ఆ ఎంప్లాయీ తాను ఎక్కడ పనిచేసేది స్వయంగా చేతి రాతతో రాసి సంతకం చేసి ఇస్తే దాన్ని అనుమతించాలని గతంలో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏపీ సీఈఓ మాత్రం చేతితో డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిమెన్ సంతకాలు చేసి ఆ సంతకాలు చేసినటువంటి వాటిని కలెక్ట్ చేసి కౌంటింగ్ అధికారులకు ఇస్తే వాటిని కూడా వ్యాలిడ్ గా పరిగణించాలంటూ తాజాగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల పట్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంది. ప్రధానంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కొత్తగా ఈ ఆదేశాలు ఇవ్వడం ఏంటనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్న. కేవలం తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వ్యవహరిస్తుంది అనే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ ద్వారా పేర్కొన్నటువంటి అంశాలను చూస్తే పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈ నెల 25న ఇచ్చినటువంటి ఆదేశాలు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలకు కొంత విరుద్ధంగా ఉన్నాయి. అటెస్టింగ్ ఆఫీసర్ స్పెసిఫిక్ సిగ్నేచర్ తీసుకోవడం ఈసీఐ నిబంధనలకు విరుద్ధం. ఈ నిబంధనల వల్ల సరైన ఓట్లు కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటూ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. దీనివల్ల ఎన్నికల నిర్వహణ సమగ్రత కూడా దెబ్బతింటుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తాజా నిబంధనలు అత్యవసరంగా పరిశీలించి ఎప్పటి నుంచో అమల్లో ఉన్నటువంటి పాత విధానాలని అమలు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. ఎన్నికల నిర్వహణలో సమగ్రతను కాపాడేందుకు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరడం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.